హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జుట్టు పొడవుగా పెరగడానికి అలాగే జుట్టు ఊడడం తగ్గడానికి ఇంకొకటి ఏంటంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వస్తుంది కదండి. అలా వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవ్వడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే తయారయ్యే విధానం చూద్దామండి. ఈ ఆయిల్ని మేము చాలా రోజులుగా యూస్ చేసిన తర్వాత ఈ రిజల్ట్ బాగుంది అని వీడియో అయితే చేస్తున్నాను. అన్నీ కూడా మన గార్డెన్లో దొరికేవండి. ఫస్ట్ అయితే నేను గుంటగలగరాకు తీసుకున్నాను. ఈ గుంటగలగరాకు హెయిర్కి చాలా మంచిది. హెయిర్ తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. బాల నరపు అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే కరివేపాకు కూడా హెయిర్ బాగా పెరుగుతుంది. ఇంకొకటి వైట్ హెయిర్ కంట్రోల్ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకొకటి ఎర్రమందారాలు మనం నాటు మాత్రమే తీసుకోవాలండి. హైబ్రిడ్ పనికిరావు. మన దేశీ వెరైటీ ఉంటుంది కదా, ఆ మందారాలు తీసుకోవాలి. ఇవి మన గార్డెన్లో ఉండేవే కాబట్టి వీటికి మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఓన్లీ కొబ్బరి నూనె అండ్ ఆముదం తెచ్చుకుంటే చాలు. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను గుంటగలగరాకంతా కూడా ఇలా ఒలిచి పెట్టేస్తున్నాను. ఆకుల వరకే తీసుకోవాలి, కాడలు కానీ ఏమి తీసుకోకూడదు. అలాగే కరివేపాకు, ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ వేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా కొంచెం బరకగా 2 పాల్స్ ఇస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కరివేపాకు అలాగే గుంటగలగరాకు 2 మిక్సీ చేస్తే నాకు 1/2 కప్ వచ్చిందండి. 1/2 కప్కి మనం 2.5 కప్పు కొబ్బరి నూనె అలాగే 1 కప్పు ఆముదం తీసుకొని చిన్న మంట మీద మాత్రమే కాచుకోవాలండి. హైలో పెట్టి కాయకూడదు. చిన్న మంట మీద చాలా సన్న సగం మీద కనీసం 20 నిమిషాలు 25 నిమిషాల పాటు కాయాల్సి ఉంటుంది ఆయిల్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ ఆకుని అలాగే మందారాలని వేసుకోవాలి. మందారాలు కేవలం రెబ్బలు మాత్రమే తీసుకోవాలి. వెనక కాడ అలాగే ఏమి తీసుకోకుండా ఓన్లీ ఇలా ఒలిచి ఆ రెబ్బలు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో వేసేసి చిన్న మంట మీద కలుపుకుంటూ చాలాసేపు ఈ ఆయిల్ని కాయాలండి. దీన్ని మనం రెగ్యులర్గా మనం కొబ్బరి నూనె ఎలా అయితే యూజ్ చేస్తామో అలా యూజ్ చేయొచ్చు. లేదు అంటే వారానికి 2 సార్లు జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించి మసాజ్ లాగా చేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేయొచ్చు. డైలీ మనం కొబ్బరి నూనె ఎలా అయితే వాడతామో అలా రెగ్యులర్గా కూడా డైలీ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇలా కలుపుకుంటూ చాలాసేపు ఆయిల్ని కాయాలండి. ఇలా గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ అంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకైతే 25 మినిట్స్ పట్టింది ఆయిల్ కాయడానికి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఆయిల్ని ఏదైనా గాజు సీసాలో ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వడపోసి స్టోర్ చేసుకోవచ్చండి. ఈ ఆయిల్ రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల చుండ్రు కూడా కంట్రోల్ అవుతుందండి. మీరు కూడా ఈ ఆయిల్ని యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా ప్లీజ్ కామెంట్లో చెప్పండి. దానివల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ అయితే నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.